ఒకరోజు ఆ నది దగ్గరికి చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య వస్తారు. చేపలు పట్టే అతని భార్య అతనితో ఇలా అంటుంది, అరే 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 చూడండి, ఆ నదిలో ఎన్ని చేపలున్నాయో. నాకు అనిపిస్తోంది మనం ఈ చేపలన్నీ తీసుకుని వెళ్ళి నదిలో అమ్ముదామని. ఏమంటారు? అవునవును, ఇది చాలా మంచి ఉపాయం. పద చేద్దాం. ఇంకా ఇద్దరు భార్యాభర్తలు అక్కడ కొన్ని వేల చేపలని పట్టుకుని వెళ్ళి రోజు బజార్లో అమ్మేవారు. మెల్లిమెల్లిగా చిన్న నదిలో చేపలన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ పెద్ద చేపకి ఈ విషయం గురించి అస్సలు తెలీదు. కానీ మిగతా చేపలన్నీ ఈ విషయం గురించి చాలా కంగారు పడుతూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న చేపలన్నీ ఆలోచించుకొని పెద్ద చేప దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాయి. లేలే పెద్ద చేప లే, కష్ట సమయం వచ్చింది. ఈ నది చాలా త్వరలోనే చేపలు లేకుండా అయిపోతుంది. ఇంక నువ్వు పడుకునే ఉండిపోయావే. అన్ని చేపలు నిద్ర లేపడంతో ఆ పెద్ద చేప నిద్రలేస్తుంది. ఆ, ఎందుకు మీరు ఇంతగా సతాయిస్తున్నారు? ఏంటి అసలు విషయం? అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఆ చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య ఒక్కరోజు వాళ్ళు మన నదిని చూశారు. ఇంకా వాళ్ళు ప్రతిరోజు కొన్ని చేపలను మన నదిలో నుంచి తీసుకెళ్తున్నారు. ఏమన్నావు? ఒకసారి చుట్టుపక్కల చూడు, నీ స్నేహితులు ఎవ్వరూ మిగిల్లేరు. అన్నిటినీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా త్వరలోని మా నెంబర్ కూడా వస్తుంది. అతని భార్య రాగానే నదిలో నుంచి తక్కువని బయటకు దూకుతుంది. అది చూసి ఇద్దరు భార్యాభర్తలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అయ్యయ్యో, ఆ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. అది మనల్ని తినేస్తుంది అనుకుంటా. అరే పారిపో, ఇవాటి తర్వాత మనం మళ్ళీ నది దగ్గరికి రాకూడదు. పద మనం వెళ్ళిపోదాం. ఆ పెద్ద చేప వాళ్ళు వెళ్ళగానే